నా చేతులెప్పుడు రక్తసిక్తంబే ఆలించనంటివా నా ప్రార్థనను. నా చేతులెప్పుడు రక్తసిక్తంబే ఆలించనంటివా నా ప్రార్థనను. నా హృదయములోని ఊహాలన్నీయు కేవలమును ఎల్లప్పుడూను అపవిత్రములెట్లయ్యా నా యేసునాథా. అపవిత్రములెట్లయ్యా నా యేసునాథా. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, నిలువదగిన వారెవరు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వారెవరు, నిలువా. నా చేతులెప్పుడు రక్తసిక్తంబే, కాబట్టి నా ప్రార్థన నువ్వు ఆలకించనన్నావు అంటున్నాడు భక్తుడు ఈ పాట వ్రాస్తూ. కాబట్టి ఈ చేతులు ఆయన తట్టు చాపినప్పుడు, ఈ చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు నీ చేతులు దోషముతో నిండినవిగా, అపవిత్రతతో నిండినవిగా, చెడ్డ క్రియలు చేసేవిగా నీ చేతులు, నీ చేతి వేళ్ళు దేవుని కనబడుతున్నాయా? ఎప్పుడన్నా చేతులెత్తి ప్రార్థన చేసిన అనుభవం ఉందని జీవితంలో? చేతులు జోడించే మనం ప్రార్థన చేయం. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తారండి? జోబులో, రెండు జోబులో చేతులు పెట్టుకొని, ఓ మై ఫాదర్ జస్ట్ వాంట్ థ్యాంక్ యూ లార్డ్, ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది. చేతులు కనీసం జోడించి ప్రార్థన చెయ్యాలి. వినమ్రతతో, వినయముతో తగ్గించుకొని మనం దేవునికి అప్పగించుకుంటూ చేతులు జోడించి ప్రార్థన చేయాలనే భావం చాలామందికి కనపడదు. చేతులు జోడించి ప్రార్థన చేయాలి, తర్వాత చేతులెత్తి ప్రార్థన చేయాలి. నువ్వు చేతులు జోడించినా చేతులెత్తినా నీ చేతులు పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రత నీ చేతిలో, నీ చేతి వేళ్లకు కనబడకూడదు. తాకకూడని దాన్ని తాకినట్లయితే, ముట్టుకొనకూడని దానిని ముట్టుకొని, తీసుకొనకూడని దానిని తీసుకుంటూ, దేవుని వాక్యంలో చెప్పింది చెప్పినట్టుగా చేస్తూ ఏది వద్దన్నాడో అది మానేసే ఈ చేతులు ప్రభు తట్టు ఎత్తినట్లయితే ప్రభు మన చేసిన ప్రార్థన ఆలకిస్తాడు.